44,000 ఎకరాలు సేకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా వారు చెప్పారు. ఇది చాలా అద్భుతమైన విషయం, మంచి విషయం, రాష్ట్రానికి మంచి చేసే విషయం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా మళ్ళీ 44,000 ఎకరాలు గాని, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్లు రాశారన్నారు. ఎందుకు రాస్తారండి? అంత స్పష్టంగా చెప్పాక ఎందుకు రాస్తారు? ఈ కొన్ని ఎలా ఉందంటే అండి, కొంతమందికి తిన్నదనక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ అవుద్ది. పునర్నిర్మాణం కాకూడదు. మళ్ళీ కడివెడు పాలల్లో ఉప్పు కలిక విషం చుక్క వేయాలని ఆలోచనలో రకరకాల మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు. బాలకృష్ణకి 200 ఎకరాలు, కనీసం మీకు 100 ఎకరాలు, నాకు 100 ఎకరాలు కేటాయించేస్తారు రేపు ఎల్లుండో. ఆ 100 ఎకరాల కోసం ఎక్కడున్నాయి మీరు నేను కలిసి వెళ్ళి ఎత్తుక్కోవాలి ఎక్కడున్నాయని. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటాయింపులు అది చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా యూనివర్సిటీల్ని మనం ఎక్కడ నమ్ముకుంటే సరైన పద్ధతి కాదు. మా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉంది. ప్రజలకు హామీ ఇచ్చాము. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తుంగలో దొక్కారో, ప్రజలు మోసం చేశారో, ఆ యొక్క అమూల్యమైన సమయాన్ని కోల్పోయాం.